హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండుని వి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ రెగ్యులర్గా వ్లాగ్స్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా వ్లాగ్స్ చూస్తుంటే ప్లీజ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము జర్మనీలో ఉంటాము, తెలుగు ఫ్యామిలీ. సో అన్ని తెలుగు వ్లాగ్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీకు నచ్చినట్టయితే ఇంకా ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉంటాయి, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మెయిన్ నేను హోమ్ ఆఫీస్ ఉంటున్నాను అనమాట. అండ్ నివికి మెయిన్ కీటా లేదు, వర్కింగ్ డే, బట్ నివికి కీటా లేదనమాట. సో ఈ మధ్యన జర్మనీలో బాగా స్ట్రైక్స్ అవుతూ ఉన్నాయన్నమాట. కీటాలు అవి లేకుండా ఒక్కొక్కసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్స్ అలా అవుతూ ఉన్నాయి రెగ్యులర్గా. సో దానికోసం అయితే నివికి అయితే కీటా లేదు. సో తప్పదనమాట, ఇంకిద్దరం వర్కింగ్ కాబట్టి ఎవరొకరు హోమ్ ఆఫీస్లో చూసుకోవాలి. సో ఈ రోజు అయితే నేను హోమ్ ఆఫీస్లో ఉన్నానమాట. అప్పుడప్పుడు రాజు ఉంటూ ఉంటాడు. సో ఇప్పుడైతే నేను హోమ్ ఆఫీస్లో ఉండి నివిని చూసుకుంటున్నాను అనమాట. సో ఈ వ్లాగ్లో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. అలా పెట్టుకోవాలా? ఇప్పుడు ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా బ్రష్ అది చేయించాలి కదా, దానికనమాట ఈ టాస్క్. సో రాజు అయితే సైమిల్టేనియస్గా రెడీ అవుతున్నాడు ఆఫీస్కి. ఈ లోపు నేను నివిని ఫ్రెష్ అప్ చేపిస్తున్నా అనమాట. రోజు వెరైటీ బ్రష్ ఉండాలా నీకు? పెప్పర్ వుడ్స్ కావాలా? ఏ అంతనా? కొంచెం తీయ మరి. ఈవినింగ్ చేద్దు కానీ ఆరెంజ్ జ్యూస్. లిస్ట్ అలాగే నీ పెప్పర్ వుడ్స్ లో ఒక నిమిషం. చెయ్యి చెయ్యవే. సరే చెయ్యి. సరిగ్గా వాష్ చేయి, హ్యాండ్తో పట్టుకుని వాష్ చేయాలి కదా. నువ్వు పిపి చేసుకుంటే ఫ్రూట్స్ తినాలి కదా నువ్వు, అందుకని. ఓకే, ich bin hier, alles gut. నీవి మమ్మ ఇక్కడే ఉంది, ఇది చూసుకుని మమ్మ నీకు బెరెట్ చేయాలి కదా ఫ్రూట్ స్టిక్. మళ్ళా పిపి చేసుకుని వచ్చేసి. ఏంటి బిట్టే? రోజంతా రేగన్ ఉంటుంది ఇవి. యా ఇంకోటి ఏందన్నా ఇక్కడ ఉందా? పద ఫ్రూట్ స్టిక్ చేసుకుందాం పద. హాయ్ అండి, మార్నింగ్ నుంచి వ్లాగ్ చూస్తున్నారు కదా. సరేదా చెప్పు, హాయ్ చెప్పు. ఇంట్రో చెప్పలేదా? నువ్వు చెప్తున్నావా? వెల్కమ్ టు అవర్ ఛానల్ పండుని వి వ్లాగ్స్ జర్మనీ. నువ్వు ఎక్కడుంటావు? జర్మనీలో ఉంటావా? సరే, మమ్మ ఎక్కడ ఉంటది? అమ్మమ్మ వాళ్ళు ఇండియా. అవును. వావ్, చూడు బయట ఎంత వర్షం పడుతుంది కదా నీవి. ఆహా, సరే ఏం తింటావు ఇప్పుడు? ముందు హెన్షన్ షైబన్ తినేస్తావా? సరే ఆడుకుందు కానిలే. సరే హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మెయిన్ ఇంట్లోనే ఉంటున్నా అనమాట. నేను నివిని చూసుకుంటూ హోమ్ ఆఫీస్. ఈరోజు రాజ్ ఆఫీస్కి వెళ్ళాడు అండ్ నేను ఇంట్లో ఉంటున్నా నివిని చూసుకుని. యాక్చువల్గా నివికి ఏంటంటే ఈరోజు
కీటా స్ట్రైక్ అనమాట. ఈ ఒక్కరోజే కాదు, రేపు కూడా 2 days కీటా స్ట్రైక్ అనమాట. సో అందుకే ఇంకా నివిన్ ఇంట్లో పెట్టుకోవాలి మేము హోమ్ ఆఫీస్ చూసుకుంటూ. యాక్చువల్గా నేను మామూలుగా రెగ్యులర్గా కూడా ఈరోజు హోమ్ ఆఫీసే ఉంటా అనమాట. సో ఇంక నేను ఉన్నాను, రాజు ఆఫీస్కి వెళ్ళాడు, రేపు కూడా తను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సో ఇంకా మా మేడం గారికి కీటా లేదు కాబట్టి తనైతే ఇంకా నేను ఉంచుతున్నా చూసుకోవాలన్నమాట, ఇంట్లో ఉండి చూసుకోవాలి నేను నివిని. సో ప్రస్తుతానికి అయితే లేచి ఫ్రెష్ అప్ అవుతున్నా. అండ్ ఈ వ్లాగ్ లో నివితో నాకు కష్టాలు చూస్తారనమాట. ఇస్తాను. ఎన్ని కావాలి? 2 కావాలా? ఏంటది? హెన్షన్ షైబన్. సరే, స్వై కావాలా? ముందు అవి తింటావా? సరే ఇస్తాను. సరే 2 ఇస్తాను అన్న, ఒకేసారి ఇస్తాను. సో యా అదనమాట. దీనికి ముందు పెట్టేసి మాట్లాడుతూ ఉండండి. సో ఇదనమాట నివి చెప్పేది, హెన్షన్ షైబన్ అనమాట. ఇవి ఇప్పుడు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ప్రిపేర్ చేయాలి. సో లేట్ అవుద్ది కాబట్టి ప్రిపేర్ చేసేలోపు దానికి ఆకలి వేస్తుంది కాబట్టి ఇవి ఇచ్చేస్తే తింటుంది అనమాట. ఇవేం లేదు, చికెన్ స్లైసెస్ అనమాట. ఇప్పుడు మనకి బాయిల్డ్ మీట్ ఉంటుంది కదా, దాంతో స్లైసెస్ అనమాట. కాఫ్లాండ్లో తీసుకుంటాం ఇలాగా, ఫ్రెష్ సెక్షన్లో బాగుంటుందని చెప్పి. ప్యాకింగ్ అయితే ఏమి ఇవ్వం, ఇది కొంచెం ఫ్రెష్ మీట్ సెక్షన్ ఉంటుంది అనమాట. కాఫ్లాండ్లో ఎవ్రీ సూపర్ మార్కెట్లో ఉంటాయి. సో అక్కడ నివికి ఇలాగా చికెన్ అనమాట, ఇవి చికెన్ స్లైసెస్ తీసుకుంటాం అనమాట. సరే తిను. ఎస్టిష్ మే కూర్చుంటావా లేకపోతే మా అమ్మ దగ్గర ఉంటావా? నేను పిజ్జా చేసుకున్నావా? 2 ఒకేసారి కదా, ఒక్కొక్కటి తిను. బాగుందా? సరే తిను. పప్ప ఎందుకు నీవి ఇన్ని ఆరెంజ్ అని తెచ్చాడు నిన్న? ఎందుకు తెచ్చాడు? నీకు 2 రోజులు కీటా లేకపోతే పప్పాకి మా అమ్మ గురించి అతవైపోయి 2 ఆరెంజ్లు తెచ్చాడా? 2 కేజీలు ఆరెంజ్లు. ఎన్నివి? ఇన్ని ఆరెంజెస్సా? ఎందుకు పప్ప ఎందుకు తెచ్చాడు? నీకు కీటా లేదని మా అమ్మకి కష్టమవుతుందని తెచ్చాడా? అన్నీ కొంచెం ఎనర్జీ ఉండాలి 2 రోజులు అని చెప్పి చెప్పకుండానే ఇన్ని ఆరెంజ్లు తెచ్చేసాడు పప్ప సాఫ్ట్కి. ఇంకా వెజ్ జ్యూస్ ఒకటి చేసి వెళ్ళాడు కదా మా అమ్మకి. నువ్వు తాగుతావా? సరే మా అమ్మ తాగుతుందిలే. సో అదనమాట. ఇప్పుడు కొంచెం దాన్ని చూసుకుంటూ వర్క్ చేసుకోవాలి. మెయిన్ టాస్క్ వచ్చేసి అదే పెద్ద టాస్క్. అందుకే అనమాట ఈ వ్లాగ్ కొంచెం మామ్ స్ట్రగుల్స్ లాగా అనమాట. ఇంట్లో చూండి ఎలా చూసుకుంటాం నివినని రాజ్ కూడా అంటున్నాడు. అంటే ఆప్షన్ ఉంది మనకి, ఇప్పుడు ఇద్దరు వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇలా హోమ్ ఆఫీస్ లేని వాళ్ళకి ఇబ్బంది కదా. సో వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుంది, వేరే కీటాకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. అలానే నివికి ఎమర్జెన్సీ ఒక కీటా పెట్టారు వెళ్ళమని, కానీ అది వెళ్ళడమేమో దూరం అనమాట, ప్లేస్ కూడా. సరే ఇంటికి దగ్గర కాదు, అండ్ డ్రాప్ చేసినా సరే మళ్ళా నివి ఫ్రెండ్స్ ఉంటారో ఉండరో తెలీదు, అండ్ సేమ్ కేర్ టేకర్స్ ఉంటారో ఉండరో తెలీదు. సో ఇదంతా మళ్ళా అది అడ్జస్ట్ అవ్వడానికి కష్టం కదా, ఎంత ఒక్క రోజు అయినా సరే. సో అందుకని అయితే ఇంకా ఈ రోజు అయితే తీసుకెళ్ళట్లేదు. మాట్లాడి నన్ను. సో చూడాలి ఇంకా అలా అయితే నేను మా అమ్మ ఇంక ఈ 2 days ఇంట్లో నుంచుకుందామని ప్రిపేర్ అయిపోయాను. ఇంకా చూడాలి, రేపు ఇంకా భరించలేకపోతే రేపు ఒకసారి డ్రాప్ చేశాను, 3 hours ఆడుకుంటుందేమో. రేపు వేరే కీటా కన్నా తీసుకెళ్ళాలి, చూడాలి. సో ఈ రోజు అయితే అనుకున్నాం, మా ఫ్రెండ్ సోనాలి ఉంటుంది కదా, తను ఇక్కడే ఆశ్రీ అనమాట, తను కూడా వస్తా అంది. సో ఈవినింగ్ ఎక్కడికైనా తీసుకెళ్తే కొంచెం ఆడుకుంటారని చెప్పి అనుకున్నాం, కొంచెం బయటకు తీసుకెళ్తామని చెప్పి. ఇంట్లో చాలా కష్టం అనమాట వాళ్ళని మేనేజ్ చేయడం, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడైతే నేను తొందరగా కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాను. అక్కడ కాదు, అక్కడ అడ్డంగా వేసుకుంటాం. సరే ఇంకా అదొక్కటే వచ్చింది ఏంటంటే నీకు? అదొకటే వచ్చింది, అదొకటే చెప్తుంది అనమాట. ఇంకా ఇంతే, నన్ను ఏం వ్లాగ్ కూడా చేయనివ్వదు. నాకు డౌటే, నేనేదో సరదాగా వ్లాగ్ చేద్దాం, ఇంట్లో ఎన్ని కష్టాలు పడతామని చెప్పి అనుకున్నా. వ్లాగ్ చేయడం కూడా వ్లాగ్ చేయనివ్వదు, కష్టమే. అరుస్తూనే ఉంటుంది, నన్ను మాట్లాడిని కూడా మాట్లాడనివ్వదు. సరే అలా కూర్చుని బొజ్జ పెట్టు, మా అమ్మాయి లోపు సేమియా ఉప్మా చేస్తుంది నీకు. ఓకే, లాలీ లాలీ చేస్తున్నావా? సరే చెయ్యండి. సరే ఓం లాల్ పాడైతే. అక్కడ వద్దు, అక్కడ ఎందుకు? ఏంటది? సేమియా ఉప్మా అడిగింది అనమాట. సో అది చేసాను, సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్.
అదైతే కొంచెం కొంచెం తింటుంది, ఆడుతుంది, నన్ను ఏం పని చేయనవద్దు అనమాట. సో కొంచెం వర్క్ దగ్గర కూర్చునే ముందే కొద్దిగా కర్రీ లంచ్కి అవి ప్రిపేర్ చేస్తాను ఈ లోపు. సో వీడియో అంతా రికార్డ్ చేయడానికి నాకు టైం సరిపోదు అనమాట. ఇదిగో ఇలానే ఉంటుంది, హ్యాబమిష్ అనుకుంటే ఎత్తుకోమని చెప్తూ ఉంటది అనమాట. నేను బేబీ ఎత్తుకోవడానికి వీడియోలో ఉంటావా నువ్వు కూడా, అందుకే ఎత్తుకోవాలా? వీడియో లేకపోయినా సరే ఎత్తుకోమనే అంటావు కదా నువ్వు మమ్మ బయట చేస్తుంటే. కుక్కని చేస్తు మరి మా నివి ఎలా బువ్వ తింటది మా అమ్మ ఆమె చేయకపోతే చెప్పు. మ్యూడే ఉన్నావా? మ్యూడ్ అంటే నీరసంగా ఉందంట, కొంచెం క్రాంకీగా ఉందంట, అందుకే ఎత్తుకోవాలంట. నువ్వు ఎప్పుడు ఇంకంతే ఉంటావు మరి, ఎత్తుకోవడానికి అలా సోది చెప్తావు నువ్వు కదా. సరే పద, మా అమ్మ కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇప్పుడు. మా అమ్మ ఫ్రూట్ స్టిక్ పెట్టుకుని కొంచెం కాఫీ తాగి అర్బైట్ చేసుకుంటది, ఓకేనా? కిండర్టే నేను కాఫీ తాగితే దానికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. నువ్వు మొత్తం తాగవు నాన్న కిండర్టే. తాగుతావా టాసేలో? నోట్లో పెట్టుకోవచ్చు అది. సరే టీ సో ఇదన్నమాట, కొంచెం కర్రీ చేస్తున్నా, పూరీ కర్రీ లాగా. కొంచెం ఈవినింగ్ పూరీ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ కొంచెం కర్రీ ఉంది లంచ్కి. సో కర్రీ ఏం చేయట్లే, లంచ్కి అయితే రెడీగా ఉంది. ఇది సేమియా ఉప్మా ఇప్పుడు చేశాను అనమాట, నివి అడిగిందని చెప్పి. నివికి సేమియా ఉప్మా ఇష్టం కదా. సో నేను ఇదే తినేసి కొంచెం కాఫీ తాగి వర్క్ చేసుకోవాలి ఇప్పుడు మా అమ్మ కదా. నువ్వు ఏదైనా మాలంగానే ఏదైనా చేసుకో. ఇక్కడ కూర్చోవాలి. అది మా అమ్మ ప్లాట్స్, మా అమ్మ అర్పైట్ చేసుకుంటది. అక్కడ కూర్చుంటావా? సో ఇప్పుడు టైం వచ్చి ఎంత అయింది? ఇవి టైం ఎంత? 10 అవుతుంది. 10 to 10 అయింది కదా. మనం ఎన్నింటికి లేచాం? 8కి లేచాం. 8కి లేచి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ చూడండి, ఇదిగో కాఫీ నా టిఫిన్, అండ్ ఇవి బ్రేక్ఫాస్ట్ ఇంకా అవుతూనే ఉంది. ఒక అరగంట ముందు ఇచ్చాను. సో ఇంకా తింటూనే ఉంది. సో ఇప్పుడు 10 అయిందనమాట. ఇంకా ఇప్పుడు కూర్చున్నా ఇప్పుడు కాసేపు, అంటే ఆల్రెడీ పని అవుతుంది. ఆల్రెడీ కిచెన్లో కుకింగ్ స్టార్ట్ చేస్తాను. రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను, చూసారు కదా, అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. రాజు లంచ్కి వస్తా అన్నాడు, కొంచెం లంచ్కి రైస్ పెట్టేస్తే కర్రీ ఉంది కాబట్టి కొంచెం తినేయచ్చు. అండ్ ఈవినింగ్ కర్రీ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అనమాట, చూసారు కదా. ఈవినింగ్ కొంచెం తినడానికి ఇప్పుడే చేశాను. మేము పూరి ఏదైనా చేద్దామని చెప్పేసి, సో అది కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాను. ఎందుకంటే తర్వాత నాకు వర్క్ ఉంటుంది కాబట్టి, ఇంకా వర్క్తో పాటు కుకింగ్ ఇవన్నీ అవ్వదు కదా. సో దీన్ని కూడా మేనేజ్ చేయాలి, మెయిన్ వర్క్తో. కుకింగ్ ఇవన్నీ అవ్వదు కాబట్టి ఒక టాస్క్ కాదనమాట. సో వర్క్ చూసుకుంటూ కొంచెం నేను బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి అండ్ మేడం గాని చూసుకుని దీన్ని ఎంగేజ్ చేయాలన్నమాట. ఇప్పుడు తింటుంది కాబట్టి ఇలా కూర్చుంది. ఇప్పటికే ఒకదాన్నే ఉన్నా అంటుంది తినేటప్పుడే. ఇష్పిన్ ఎలా అయినా అంటుంది, అంటే నేను ఒకదాన్నే ఐఎమ్ ఎలోన్ ఇక్కడ అని చెప్పి అంటుంది. నేను అక్కడ కిచెన్లో వర్క్ చేస్తున్నా, నీవి ఇక్కడ ఉంది, ఇష్పిన్ ఎలా అయినా అంటుంది. సో అలా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ కూర్చుంటుంది వచ్చి. ఎక్కడ కూర్చుంటా? తినేయాలి, తీయకూడదు బయటికి, తినేయాలి. నాయనివి తినేయాలి, ఆమె తినేయాలి. ఎలా తింటది అంటే నీవి కొంచెం ఇవి తింటది, కాజు ఇవన్నీ తింటది, పీనట్స్ కూడా కొంచెం కొంచెం తింటుంది, అలవాటు చేసుకుంటుంది. కానీ చిన్న చిన్న ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా, అవి తీస్తుంది బయటికి. సో అలా అనమాట, అవన్నీ చిన్న చిన్నవి తీస్తుంది. కానీ ఇష్టం, సేమియా ఉప్మా అవి ఇష్టం. అదనమాట. ఇంకొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఇప్పుడు వర్క్ చేసుకుంటాను. అండ్ కర్రీ కూడా అవుతుందని చెప్పాను కదా, అది మధ్య మధ్యలో చూసుకుంటూ మేడం గారు మేనేజ్ చేయాలన్నమాట. సో చూడండి బ్లాగ్ అయితే ఎలా అవుతుంది అన్నది. ఏదో జస్ట్ మీ ఊరికినే ఎలా మేనేజ్ చేస్తాను నివి కీట లేకపోతే ఇంట్లో అని చెప్పి చేద్దాం అనుకున్నాను. సో అదనమాట. ఇంకా చాలా మంది పేరెంట్స్ అది చెప్తారు, ఇంకా నీవి కొంచెం పర్లే బాగానే ఉంటది, మిగతా పిల్లలు బాగా అల్లరి ఎక్కువ చేస్తారు, ఐ మీన్ అంటే బాయ్స్ ఎక్కువ అల్లరి చేస్తారని. యుంగే బాయ్స్ అంటే యుంగే,
బాయ్స్ ఎక్కువ అసలు వాళ్ళని అసలు ఆపలేము అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అందుకే ఇంకా వీళ్ళని కూడా ఆపలేము ఆబ్వియస్ గా పిల్లల్ని, ఎందుకంటే వీళ్ళకి కూర్చుని ఒక చోట కూర్చుని ఉండేది ఉండదు కదా. టాల్ మేడ్షన్ గర్ల్ అంటే మేడ్షన్, అవును. ఒక చోట కూర్చుని ఉంటారు కదా, కీటలు కూడా పరిగెడుతూ ఉంటారు. అవును గర్ల్, అవును. సో అది అలవాటు అయిపోద్ది. సో మన దగ్గర ఒక చోట కూర్చోమంటే కూర్చోరు. సో మధ్యాహ్నం వరకు కొంచెం మేనేజ్ చేసి ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా, తనకి వాళ్ళకి కూడా కీటా లేదు ఎవరికి. తన పేరు ఆశ్రీ అంట. నీ ఫ్రెండ్ పేరు ఆశ్రీనా? సో ఆశ్రీ వాళ్ళు వస్తారు. సో కొంచెం బయటికి తీసుకెళ్తాం అనమాట. సోనాలి రమేష్ అంకుల్, ఆశ్రీ పేరెంట్స్ పేరు అనమాట. అవును, సోనాలి అంటది, ఇంకా ఆంటీ అనట్లేదు, రమేష్ అంకుల్ అంటది అనమాట కదా. సోనాలి అండ్ రమేష్ అంకుల్. అవును, హాంగ్ వాళ్ళు ఇంకో ఫ్యామిలీ అనమాట, ఇంకో ఫ్రెండ్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళు ఇక్కడే ఉంటారు. అదనమాట. మధ్య నుంచి ఇంకా బయటికి తీసుకెళ్ళాలి, ఇంట్లో అవ్వదు కాబట్టి వీళ్ళతో. ఓకే సరే, ఈ లోపు కాసేపు వర్క్ చేసుకుంటాను. సో చెప్పాను కదా నన్ను ఇది మాట్లాడనివ్వదు. సో ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయింది అంతే, కాఫీ కూడా తాగలే, కాఫీ కప్ అలానే ఉందన్నమాట. సో ఈ లోపు మళ్ళీ కర్రీ సరిపోదు రైస్ కి అని చెప్పి మళ్ళీ కొంచెం మజ్జిగ చారు చేస్తున్నా అనమాట. సో దానికోసం అయితే పోపు వేయడానికి తీస్తున్నా, అదే ఈజీగా అవుతుంది నాకు. ఇప్పుడు వేరేది ఏది చేయడానికి నాకు టైం కూడా సరిపోదు. ఇదేమో ఈవినింగ్ అనమాట, ఇంకో కర్రీ వచ్చి ఈవినింగ్ చేస్తున్నా. సో ఇప్పుడు లంచ్ కావాలి కాబట్టి మళ్ళీ ఏదో చేయాలి. కొంచెం ఎగ్ అండ్ టొమాటో కర్రీ ఉంది కానీ అది ముగ్గురికి ఇనఫ్ గా సరిపోదు కదా లంచ్ కి. రాజుని కూడా రమ్మన్నాను, తను మార్నింగ్ తొందరగా వెళ్ళిపోయాడు అనమాట, జ్యూస్ తాగేసి. బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదు. సో అందుకే లంచ్ రమ్మన్నాను, కొంచెం అడ్జస్ట్ అయ్యి మజ్జిగ చారు చేస్తున్నా అనమాట. నీకు ఇష్టమా యోగోట్? తింటావా యోగోట్? సో అదనమాట, అది చేస్తున్నా. అదైతే కొంచెం ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది, పోపు వేసేయడమే కాబట్టి అది స్టార్ట్ చేశాను. సో ఇలా అనమాట. ఇంకా కొద్దిగా ఆనియన్స్ వేస్తాను, ఇంకా పోపు వేయాలి. ఇప్పుడు కొంచెం అల్లం ఇవన్నీ వేసి. స్టూల్ వేసుకుని నుంచో ఎత్తుకుని ఎలా చేస్తాను నేను, బయట చెప్పు. నీ స్టూఫ్ అని తెచ్చుకోవచ్చు కదా, స్టూల్ మీద ఎలా నుంచుంటావు? నేను ఇక్కడ అడ్వైట్ చేస్తాను, ఇక్కడ కాదు అక్కడెక్కడ నుంచో పక్కన. పచ్చిమిరపకాయ అది మండుతుంది, షార్ప్ పట్టుకోవడానికి కూడా. నాన్న చేతులు మండుతాయి నీవి, గమ్మున నీకు చేతులు మండుతాయి నీవి. నేను చేతులు కడుక్కుంటా కదా, నేను చేతులు కడుక్కుంటే పర్లేదు, నీవికి గమ్మున మండుతాయి కదా, నువ్వు చిన్న బేబీ కదా. సరే బేబీ కాదు, చిన్న కిడ్ కదా, నువ్వు చిన్న కిడ్ కదా. సరే నువ్వు పెద్దదానివిలే. సరే అంత చిన్నదాని కాదు, కొంచెం చిన్నదానివి కదా. సరే అట్లే అందులో నువ్వు కొంచెం వెనక్కుండు, స్టూల్ వెనక్కి వేసుకో. అంత గట్టిగా అరుస్తారా? ఏంటిది? నేను తీసావద్దు, వాష్ చేయాలి. వాష్ చెయ్యాలి, వాష్ చేయాలి. సరే ఉండు. సరే వచ్చినప్పుడు ఎవరు దొంగ పిల్లో? నువ్వే కదా. కలుపు లంగ్సం. ఇప్పుడు ఏంటి చెప్పు, చూపించు మరి. సో నివి ఫ్రాండే బుక్ అనమాట. మొన్న వాళ్ళ ఫ్రెండ్ స్లామ్ బుక్ ఇచ్చింది నివికి రాయమని. సో వాళ్ళు నాకు తెలిసినంత వరకు మనం వెళ్ళిపోతేనే కదా మనం ఇస్తాం ఫేర్వెల్ టైంలో అలాగా స్లామ్ బుక్ లాగా. సో అలా వీళ్ళకి ఫ్రాండే బుక్ అంటారనమాట.
సో వీళ్ళు ఊరికే షేర్ చేసుకుని రాయిపించుకుంటున్నారు అలాగా. సో ఇప్పుడు నివి కూడా కొనుక్కుంది అనమాట, మొన్న వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది, ఇంకా ఇది కూడా కావాలని చెప్పింది అనమాట, దాని ఫ్రెండ్స్ కి ఇస్తా అని చెప్పి. ముందు వీళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేసి అప్పుడు వేరే ఫ్రెండ్స్ కి ఇస్తామన్నమాట. సో అది ఫిల్ చేస్తున్నాం ఇప్పుడు ఇద్దరం కలిసి. యానివి ఇప్పుడు ఇది కూడా ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు, బట్ ఏమున్నాయి చూపిస్తాను మీకు. ఇవన్నీ బర్త్డే క్యాలెండర్ అనమాట, రాసుకోవచ్చు ఇలా నేమ్స్. సో ఇలా ఉంటుంది వీళ్ళకి, వీళ్ళు చిన్న పిల్లలు కదా, కిండర్ గార్డెన్ కదా. సో ఇక్కడ అన్ని స్టార్ట్ అయితే వాటి చూపి వీడియోలో ఇందులో ఫోటో, ఇంకా ఇవి నేమ్ అండ్ ఇవి చూసారా ఏజ్ అయితే వీళ్ళు ఇలాగా ఇందులో డ్రా చేయొచ్చు అనమాట. ఎన్ని ఇయర్స్ అన్నది ఇక్కడ డ్రా చేయొచ్చు. అండ్ ఇంకా ఐ కలర్, హెయిర్ కలర్, ఫేవరెట్ కలర్ అలా రాసి ఇంకా చిన్నగా ఇన్ఫర్మేషన్ రాసి ఇక్కడేమో వచ్చేసి వాళ్ళకి నచ్చిన డ్రాయింగ్ వేయచ్చు అనమాట. అంటే నివి ఫ్రెండ్స్ ఎవరైనా నివికి ఇష్టమైన డ్రాయింగ్ కానీ లేకపోతే వాళ్ళు నివి కోసం ఏం విష్ చేస్తున్నారు అనేది ఇక్కడ డ్రాయింగ్ వేయచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఈటలో ఏం రాయడం అవి ఏం రాదు కదా వీళ్ళకి. సో అందుకే అనమాట సరదాగా వీళ్ళకి అంతే. నువ్వు పట్టుకుంటావా హ్యాండ్? ఏమని రాయాలి? నివిష అని రాయాలా, నివి అని రాయాలా? నివిష అని రాద్దాంలే. బాగుంది నివి, చాలా. ఇవి దాన్ని ఎందుకు చింపుతున్నావు? ఇవి లాల్ చేద్దామా వెళ్ళి? అప్పుడే చేయవా లాలా? కాసేపు నాకు చేస్తావా? వ్లాగ్ చూస్తున్నారు కదా, ఇంకాసేపు అలా వర్క్ చేసుకుంటూ అండ్ నివీన్ కూడా పక్కన కూర్చోపెట్టుకుని అలా డ్రాయింగ్స్ అవి చేసుకుందనమాట. మెయిన్ అదృష్టం ఏంటంటే నివీ కొంచెం అలా డ్రాయింగ్ చేసుకోవడం, కూర్చుని ఏదో ఒకటి బ్యాస్టల్ క్రాఫ్ట్ వర్క్ చేసుకోవడం అలాంటి ఇష్టం. సో కూర్చుని అట్లీస్ట్ అలా చేయించవచ్చు అని అలా చేసుకుందనమాట. సో నేనైతే మీన్ వెల్ వర్క్ చేసుకుని ఇంకా తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు, సోనాలి అండ్ ఆశ్రీ. తర్వాత మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా డైరెక్ట్ వచ్చామన్నమాట. ఇదంతా కొన్ని షూట్ చేయలేదు, చాలా లెంతీ అయిపోతుంది కదా ఇంకా లంచ్ ఇదంతా కూడా. సో ఇంకా తర్వాత వీళ్ళిద్దరిని అయితే తీసుకుని ఒక షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. ఇది ఫర్నిచర్ స్టోర్ లాగా అనమాట, హాఫ్ మైస్టర్. ఆల్రెడీ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో అక్కడైతే వీళ్ళకి ఇండోర్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, సో ఆడుకుంటారని చెప్పేసి ఇంటికి దగ్గర అనమాట ఇది బాగా. సో అక్కడికైతే తీసుకొచ్చాము. సో చూస్తున్నారు కదా, వీళ్ళైతే మంచిగా ఆడుకున్నారు ప్లే ఏరియాలో. అండ్ ప్లే ఏరియా అయితే వచ్చి నేను వీడియో అది ఏం తీయలేదు, ఎందుకంటే ఇంకా వేరే పిల్లలందరూ కూడా ఉంటారు కదా, కొంచెం ప్రైవసీ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకైతే నేనేం వీడియో తీయలే అనమాట. సో వీళ్ళైతే మంచిగా ఆడుకుని వచ్చి బనానాస్ అయితే తింటున్నారు. అండ్ ఈలోపు నేను సోనాలి కొంచెం షోరూమ్ అంతా రౌండ్ వేసి వచ్చామన్నమాట. సో అలా డే అయితే అలా స్పెండ్ చేసాము హ్యాపీగా. వీళ్ళతో ఇంట్లో ఉండడం అంత ఈజీ కాదనమాట, పిల్లలకి రోజు కీట అలవాటు అయిపోద్ది కాబట్టి ఇంకా తప్పదు, ఇలా ఎక్కడో చోటికి తీసుకురావాల్సి పడుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ తర్వాత ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చాక మళ్ళీ నివి ఫ్రెండ్ యానీ వచ్చింది. సో తనకి డే అంతా బోర్ ఫీల్ అయ్యి ఈవినింగ్ వచ్చింది అనమాట ఆడుకోవడానికి. సో మళ్ళీ ఆడుకుంటున్నారు ఇంట్లోనే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.